బోషడికే పట్టాబే అదే కదా. అప్పుడు మొత్తం అందరూ కూడా బోషడికే ముఖ్యమంత్రి, బోషడికే జగన్మోహన్ రెడ్డి అంటే తప్పే ఉంది, అది సరదాగా అనొచ్చు అన్నారు కదా. ఒకవేళ అంటే ఆయన ఊత పదమేమో, అందుకని బోషడికే పట్టాభి గారు అంటున్నాను నేను. అట్లా అంటే కూడా గుర్తుపట్టలేరు ఎవరు. బోషడికే పట్టాభి అంటేనే అందరికీ తెలుస్తుంది. మరి ఆయన ఇక్కడ కూడా వచ్చారు బందరు. మరి ఆయనకి ఏం ఇంట్రెస్ట్ నాకు తెలీదు. బెజవాడలో వీళ్ళు డైరీ వస్తే వెళ్తల్లా, లేకపోతే ఇంకో చోట ఏదో జరిగితే వెళ్తల్లా, మన ఏటి అవతల అంటే కృష్ణానది అవతల పత్తిపాడు పక్కనే ఏదో గుంటూరు యువతలే ఏదో ఊరండి మొన్న చచ్చిపోతున్నారు. ఓకే జనం ఏదే పత్తిపాడు నియోజకవర్గం తురకపాలెం వెళ్తే వెళ్తల్లా, ఇక్కడికి మాత్రం వచ్చేసారు. ఆ బోషడికి పట్టాభి గారు బందరు వచ్చాడు గుడికి. మీరందరూ తెలుసుగా, మీరు కూడా ఆలో అని పలకరించారుగా, చూశారుగా, మీరు రికార్డ్ చేశారు కదా. ఇక్కడికి వచ్చారు అంటే వీళ్ళకి ఎంపీ గారికి కూడా ఈ డైరియా చోటకి వెళ్ళే తీరిక లేదు. కానీ ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గుళ్ళో 45 లక్షలు చెక్ ఇచ్చేది మాత్రం ఖాళీ ఉంది వీళ్ళకి. కుల రవీంద్ర గారికి కూడా 2 జిల్లాలకు ఒకడే మంత్రి కదా. అక్కడ ఎవరు లేడు కదా, ఎన్టీఆర్ జిల్లా ఉన్నాడా మంత్రి, ఎవరు లేడు కదా. అక్కడ ఇక్కడ పాత కృష్ణా జిల్లాకి ఈయన ఒకడే మంత్రి. డైరియాకి వెళ్ళే ఖాళీ లేదు ఈయనకి. బందర్లో వార్డులు అంబటా లేదు, ప్రజలు అంబట తిరిగేటే ఖాళీ లేదు, ఎమ్మెల్యే ఉద్యోగం చేయడానికి ఖాళీ లేదు. అయితే భాషాగాడు లేదా శివరామకృష్ణ గారు లేకపోతే అప్పుడప్పుడు వాళ్ళ శ్రీమతి గారు లేదా మొత్తం గోపిచంద్. ఎమ్మెల్యే ఉద్యోగం చేసేది ఎవడయ్యా బందర్లో అంటే. కానీ ఏనాడు వెళ్ళి దండం పెట్టినటువంటి ఆ గుడి గురించి పట్టించుకున్నటువంటి మా కుల రవీంద్ర గారు ఇప్పటికి 3 సార్లు వెళ్ళిపోయాడు స్వామివారి దగ్గరికి. జూలై నుంచి ఉత్తరాదిని రాసేస్తారు. మొత్తం దగ్గర 3-4 కోట్ల డబ్బు విలువ చేసేటువంటి మట్టి తోలకానికి అయ్యే ఖర్చుతో 30 ఎకరాలని మొత్తం 4 నుంచి 6 ఎకరాలు పొలం అంతా కూడా మెరక చేశారు. ఎటువంటి ఆర్డర్ లేకుండా, ఏ ఆర్డర్ లేదు. ఈ మట్టి తోలుతంటే కమిషనర్ గారు కూడా లెటర్ రాశాడు. చూడండి ఒకసారి ఎతికి, నాకు ఎండోమెంట్స్ కమిషనర్ లెటర్ రాశాడు జిల్లా కలెక్టర్కి. అరే బాబు మా దేవుడు ఆస్తాడు కొట్టేస్తున్నాడు, మట్టి తోలేస్తున్నాడు, దాన్ని అప్రాపరేట్ అధికారులు రెవెన్యూ యంత్రాంగంతో వాటిని ఆపిచ్చు అని చెప్పని ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా లెటర్ పెట్టాడు. బ్లాక్ అండ్ వైట్లో. ఇదేమి ఎక్కడ ఇదిగా పెట్టదు, అక్కడ నువ్వు కెలకబాబు నువ్వు పెట్టు, అది మళ్ళీ అడుగుని పెడతావు, అది పైన పెట్టవా. అసలు ఎండోమెంట్ కమిషనర్ గారు లెటర్ రాశాడు, మా ఆస్తి దేవుడు ఆస్తి కాపాడరా బాబు కలెక్టర్ గారు నువ్వు అని చెప్పాను. నేను ఒకటే చెప్తున్నా, మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటుంది. డైరెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం. తెలుగుదేశం పార్టీ భయపడదు. తీవ్రవాదులతో పోరాడాం, ముఠా నాయకుల్ని పూర్తిగా కంట్రోల్ చేశాం, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని నియంత్రణ చేశాం, రౌడీలు లేకుండా చేశాం. ఇప్పుడు రౌడీలు నేరస్తులు రాజకీయ ముసుగేసుకున్నారు. ముసుగు కూడా తీస్తాం. రౌడీలను రౌడీలుగానే చూస్తాం, నేరస్తులు నేరస్తులుగానే చూస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు ఎక్కడా కానీ తప్పు చేసినా లేకుంటే లాలో చేపడితే మాత్రం అదే లాస్ట్ డే వాళ్ళకు కూడా. చాలా ఫర్మ్గా ఉంటాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చెప్తే ఎవరు పెట్టుబడులు పెట్టరు. ఈ రాష్ట్రానికి టూరిజం ప్రమోట్ చేయాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటే వస్తాయి. టూరిజం ప్రమోట్ అయితే, అభివృద్ధి జరిగితే, ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి. మీకోసం ఉద్యోగాలు త్యాగ చేయడానికి మేము సిద్ధంగా లేవు. నాకు నోరుంది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం గానీ, సమాజంలోని ఇబ్బందులు పడే విధంగా, సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా గనక మాట్లాడే పరిస్థితి ఉంటే గనక వాళ్ళ మీద ఎట్టి పరిస్థితి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు. ఒకటి మాత్రం చాలా క్లియర్ గా గుర్తుంచుకోవాలి, ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది.
నువ్వు నోటికొచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాము, దానికి మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరంటే గనక ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు. డైలాగులు చెప్తున్నావు నాని, నీ స్టోరీలు ఎవడంటాడు అనుకుంటున్నావు? ఎవరికి కావాలి నీ స్టోరీలు? అబ్బాయి చదువుతుంటే చంపుతాడా? వాడు చంపే అంత మనిషి అసలా? వాడు జేబులు కొడతాడు, చేపలు కొడతాడు, వాడిని ఎవడు చంపుతాడు అసలు? నువ్వు లేనిపోయిన మాటలు ఒకదానికి 2, 3 పుట్టిస్తున్నావేంటి? వాడికి థ్రెట్ ఉందా? వాడికి థ్రెట్ ఉంటే వాడు తిరగలుగుతాడా? ఈనాడు ఎవడు మీరు తప్పు చేయకోకుండా జైలుకి వెళ్ళినాడు ఎవడో చెప్పండి? ప్రతివాడు దోపిడీ చేసే జైల్లో ఉన్నాడు. ఇవాళ కాకపోతే రేపైనా మీరందరూ వెళ్ళక తప్పదు. మీరు చేసినటువంటి పాపాలు, ఘోరాలు, నేరాలు ఇంత అంతా కాదు. వాడికి ఏమీ తెలీదు, చాలా మంచివాడని చెప్తున్నావు. ఇక చూడు, వాడికి నిజంగా తెలియకపోతే వీడు నా పిఏ, వాడిని చూడు ఎట్ట కొట్టేశాడు. ఉత్తిపున్నానికి నా పిఏ ఒకటి జోలికి వెళ్తాడా? ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మనిషి నా పిఎన్ చూడు ఏ విధంగా కొట్టేశారు మీరు, ఏ విధంగా హాస్పిటల్ పాలైపోయాడు. నీకులాగా అచ్చోసిన ఆంబోలాగా రోడ్ల మీద వదిలేలా పిచ్చి పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటాం. మర్యాద తప్పితే ఇవాళ ఆ రోజున నువ్వు చేసినటువంటి దుర్మార్గం వల్ల నీ భార్య పేరు పెడితే నేను ఆ రోజున ముఖ్యమంత్రి గారితో ఇవాళ వచ్చింది కాబట్టి సమయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. ఇదంతా చేసింది పేర్ని నాని, ఆ అమాయకురాల భార్య. ఆ అమ్మాయికి ఏం తెలియదు, మొత్తం దోపిడీ చేసిందంతా పేర్ని నాని అని చెప్పి మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలా గౌరవిస్తాం, మహిళలంటే గౌరవిస్తాం. మీరు ఇంత నీచానికి దిగుతారా? రాజకీయాల కోసం రోడ్డు మీదకి ఆడవాళ్ళని తీసుకొచ్చే నీచాతి సంస్కృతి నిజంగా సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇట్లాంటి మనుషులు మాట్లాడుతున్న మాటలు. ఇవాళ మేము ప్రతిదానికి రూపాయికి అకౌంట్ ఉంది, బ్యాంక్ లోన్లు ఉన్నాయి, రైస్ మిల్ మేము వాళ్ళు కట్టుకుంది కాదు, ప్రతి రూపాయికి లెక్క ఉంది. మేము ఏది చేసినా లోన్ తీసుకునే చేసుకుంటున్నాం. దీనికి అవినీతి అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావా? ఆయన వయసు గురించి నువ్వు మాట్లాడతావా? సిగ్గు అనిపించట్లా? పారిపోయావు, గోడూరికి పారిపోయావే ఆ కేసులో, బియ్యం కేసులో అడ్రస్ లేకుండా పోయారే. తండ్రి కొడుకులు ఇద్దరు మొత్తం ఇల్లంతా సర్దేసుకుని వెళ్ళిపోయారే. ఇది పోటుగాళ్ళలాగా వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నావు. గుడివాళ్ళలో గుద్దుతున్నారని చెప్పి ఇంట్లో పడుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి సిగ్గు లేకుండా సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడుతున్నావే. అసలు బాబు గారి గురించి అసలు మాట్లాడటానికి మీకు అర్హత ఉందా? వయసు గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ 18 గంటలు కష్టపడతా ఉన్నారు. ఇవాళ ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు. నీ బీపీ షుగర్లు వేసుకుని ముసుగుదాన్ని పడుకునే రకం నువ్వు, అది అందరికీ తెలుసు. ఇంటికి వస్తే సమస్యల కోసం వస్తే తలుపులు వేసుకుని గెళ్ళెట్టుకు పడుకున్న రోజులు పడిగాపులు పడ్డారా? అవన్నీ మాకు తెలీదా? బందర్లో ప్రజలకు తెలీదా? అందరికీ తెలుసు. ఇవాళ అచ్చోసిన ఆంబోతులాగా తయారు